నమస్తే స్వామిలు. మనమైతే ఆల్రెడీ 50 కిలోమీటర్లు దగ్గర నడక పాదయాత్ర అయితే అయిపోయిందంటే చేస్తూ ఉన్నాము. ఓకే, దగ్గర ఇప్పుడైతే 48 కిలోమీటర్ల వరకు వచ్చింది రికార్డు స్టెప్ కౌంట్లో. అయితే ఇంకా ముందుకి ఒక 30 కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, మా స్వాములు వెనకాల వస్తున్నారు. నాయన స్వామి వాళ్ళ ఫ్రెండ్లు, అన్నతమ్ములు అలా అనమాట, రిలేటివ్స్తో వెళ్తాను నేను. ఓం నమో వెంకటేశాయ. నేను మీ రాఘురోడ్ని. అందరూ ఎలా ఉన్నారు స్వామిలు? ఈరోజైతే ఫస్ట్ టైము నేనైతే వెంకటేశ్వర స్వామి మాల అయితే ధరించాను. సో ఇదైతే నాకు చాలా ఆనందంగా, అలాగే నిన్నైతే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉండింది. ఫస్ట్ టైం మాల వేస్తున్నా కాబట్టి. మా ఊర్లో ఎలాగంటే మాల వేసుకున్న తర్వాత మార్నింగ్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాము కొండకి. సో మనమైతే ఆల్రెడీ చంద్రగిరి దగ్గర ఉన్నాం. వెనకలో ఉండేది వచ్చేసి చంద్రగిరి కోటకి దగ్గరలో ఉన్న కొండలు అవి. మనమైతే ఇప్పుడు ఐతేపల్లికి వెళ్తా ఉన్నాము. అక్కడే మనము నైట్ అయితే స్టే అయిపోతున్నాము. ఓకే, మన బ్యాచ్లో నేను ఇప్పుడైతే ముందరున్న గురుస్వామి ముందర ఎక్కడో వెళ్తాను. కమెంట్ చేయండి. సో మీరెవరైనా వెంకటేశ్వర స్వామి మాల ధరించి ఇలా పాదయాత్ర చేశారా? చేసింటే కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఓకేనా? మన బెంగళూరు నుంచి అయితే వస్త్రాలు చాలా కష్టపడ్డాము, వస్త్రాలు అయితే దొరకలా. ఆయన ఒకే ఒక మాట అనేసాడు స్వామి, అంగడి యజమాని. స్వామి, నేను ఫస్ట్ టైం ఒక మనిషి వచ్చి ఇలాంటి వస్త్రాలు అడుగుతున్నాడు బెంగళూరులో, ఈడ దొరకవు అని. అయిపోయింది, నిరాశ వచ్చా. మళ్ళీ ఇక్కడ మన ఊరికి వచ్చి తెప్పించుకున్నాం అనమాట. మరి బెంగళూరులో దొరకవో లేదంటే పర్టికులర్ జాగాలో దొరుకుతాయో మనకైతే తెలియదు. కానీ మెయిన్ ఏరియా అదనమాట. సామాన్లు, ఈ పూజ సామాగ్రిలన్నీ దొరికే చోటు అది. ఒక 10-15 అంగళ్ళు ఉంటాయి వరుసగా. అక్కడే దొరకలేదన్నమాట అన్ని దేవుళ్ళు ఉన్నది. సో ఇది అయితే లేదు, ఎందుకంటే బెంగళూరు నుంచి రాలేరు కాబట్టి బహుశా.